నక్క మరియు కొంగ. ఒకప్పుడు ఓ సుందరమైన అరణ్యంలో తెలివైన నక్క ఉండేది. ఒకరోజు తన స్నేహితురాలు కొంగకు ఒక మాయ చేయాలని తలంచింది. హుషారుగా నవ్వుకుంటూ ఆమెను విందుకు ఆహ్వానించింది. నక్క రుచికరమైన భోజనం సిద్ధం చేసింది, కానీ అది పలుచటి గిన్నెల్లో వడ్డించింది. తన పెదవులను చప్పరించుకుంటూ కొంగ పొడవాటి ముక్కుతో ఈ గిన్నెల్లో నుండి తినలేనని తెలుసుకుంది. కొంగ ఎర్రటి తల ఊపుతూ విందుకు వచ్చింది. ఆమె వంగి తినడానికి ప్రయత్నించింది, కానీ పొడవాటి ముక్కుతో సూప్ తినలేకపోయింది. అదే సమయంలో నక్క ఆహారాన్ని ఆనందంగా తింటూ ఉండిపోయింది. కొంగ మాయను గ్రహించింది, కానీ చిరునవ్వు చిందించింది. ఇప్పుడు నేను నిన్ను విందుకు ఆహ్వానిస్తాను అని నక్కకు చెప్పింది. తదుపరి రోజు నక్క కొంగ ఇంటికి వచ్చింది. కొంగ భోజనం సిద్ధం చేసి పొడవైన మరియు బుగ్గైన కుండలో వడ్డించింది. కొంగ తన పొడవాటి ముక్కుతో సులభంగా తినగలిగింది, కానీ నక్క తన మందమైన నోరు ఆ కుండలో ప్రవేశించలేక ఆకలితో ఉండిపోయింది. నక్క తన తప్పును అర్థం చేసుకుంది. నేను చేసినది తప్పు అని నక్క అంగీకరించింది. కొంగ చిరునవ్వింది. ఇద్దరూ స్నేహితులుగా మళ్లీ కలిసి నవ్వుకున్నారు. తప్పు చేయడం సులభం, కానీ మనకు ఏమైతే నచ్చదో ఇతరులకు కూడా అలాగే అనిపిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.